వర్క్ బిల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆమోదించే ప్రశ్నే లేదు. దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన చేయమని మా అధ్యక్షులు మా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. వర్క్ బిల్ అనేది మంది ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒక మాటలో చెప్పాలంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. మంది పార్లమెంట్లో మనకి ఇచ్చిన హామీ ఏంటి? వ్యక్తి స్వాతంత్ర్యం ఉండాలి, మత స్వేచ్ఛ ఉంది మనకి. ఇవన్నీ మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించేటప్పుడు మరి చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు. ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ సెక్యులర్ కంట్రీ మంది. ఈ సెక్యులర్ అనే మాట రాజ్యాంగంలో పొందుపరిచారు. దానికి అర్థం లేకుండా చేస్తే మరి ఖచ్చితంగా దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయండి. ఆ బిల్లు కానీ పార్లమెంట్లో ప్రవేశపెడితే ముస్లింల యొక్క హక్కులకు భంగం కలిగించే ఏ నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేసే ప్రశ్నే లేదు. దాని మీద మా వాణిని గట్టిగా వినిపించమని, అవసరమైతే పార్లమెంట్ని స్తంభింపు చేయడానికి కూడా మీరు వెనకాడవద్దని మా అధ్యక్షులు మమ్మల్ని ఆదేశించారు. తప్పకుండా దాని మీద కూడా మేము పోరాడతామనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం.